హాయ్ అండి. వాడపల్లి టెంపుల్కి అయితే మళ్ళీ బయలుదేరాం. ఏకాదశి రోజు బయలుదేరాం. ఎంత రష్ ఉంటుందని అనుకోలేదు, కానీ మాకు తెలియదు కదా, బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ట్రైన్ దిగేసిన వెంటనే ఉప్మా తెచ్చుకుంటే ఉప్మా అయితే తినేసామండి. ఉప్మా తినేసి బస్సు ఎక్కేసాం. బస్సు ఎక్కేసి అలాగా కష్టపడి మొత్తానికి అయితే అక్కడ దిగిపోయామండి. వాడపల్లిలో దిగిపోయిన వెంటనే నేను తెచ్చుకున్న బియ్యం అక్కడ చక్కగా మొక్కులన్నీ మొక్కేసి వేసేసుకున్నాను. ఇంకా గిరి ప్రదర్శన మొదలు పెట్టేసాం అనమాట. 7 సార్లు తిరగాలి కదా. ఈ 7 సార్లు తిరగడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే ఏకాదశి కదా, ఫుల్ రష్ అనమాట. చాలా జనం వచ్చారు. ఇంకా అది అయిపోయిన తర్వాత బొబ్బట్లు కొనుక్కొని లైన్లో ఓపిక ఉండాలి కదా, చూసారు కదా లైన్ ఎంత ఉందో. ఆ ఓపిక తెచ్చుకోవడం కోసం ఆ బొబ్బట్లు తిన్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ దర్శనం కూడా అయిపోయిందండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏకాదశి అని చెప్పేసి అక్కడ దీపం అయితే వెలిగించుకోవాలని చెప్పేసి దీపం వెలిగించుకొని చక్కగా దండం పెట్టేసుకొని ఇంక భోజనంకి వెళ్ళిపోయి తినేసి మళ్ళీ వచ్చి టీ తాగామండి. అక్కడే చక్కగా టీ తాగేసి ఏమైనా కొనుక్కొని ఆటో ఎక్కేసి ఇంక ట్రైన్ ఎక్కేసి ఇంటికి అయితే వస్తాం. బాయ్.